పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి అభిప్రాయమే. ఆయన మంచి చేస్తున్నాడు అందరికి. 2 సంవత్సరాలు అవుతుంది గిరిజనులకి బాగా చేస్తున్నాడు. ఓకే. డిప్యూటీ సీఎం 2 సంవత్సరాలు అవుతుంది. ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది? బాగానే ఉంది. ప్రస్తుతం ఇంకా డెవలప్ చేస్తున్నాడు ఆయన. నేను మరి ఆయన్ని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా మొదటగా విమర్శించేది ఆయనే, ప్రశ్నించేది. అవును, ఎలా వీళ్ళిద్దరికి పెట్టాలని లిటిగేషన్. ఓకే. అది ఏంటి ఇప్పుడు తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నారు. అక్కడ ఏమైనా ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారా? అది ఎంతవరకు చెప్పలేం కానీ ఇక్కడ మట్టి సక్సెస్ అయింది. వైసీపీకి ఈ 5 సంవత్సరాలు అపోజిషన్గా అధికారం కూడా ఉండదు మాట్లాడడానికి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అధికారం ప్రతిపక్షం కింద లేదు కదా, వాళ్ళు వచ్చినయే ఏం నిలిపోవట్లా. జనసేన కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చున్నా ప్రతిపక్షం అధికారం ఉండేది మాట్లాడడానికి, ఇప్పుడు అది కూడా లేదు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. దాని మీద అవును, కరెక్ట్గా అది ఏంటి మరి ఆయన ఇక్కడ కానీ అక్కడ కానీ సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవకాశం ఉందంటారా? అంత సీన్ లేదు కానీ ముందు ముందు కూడా చెప్పలేము. తర్వాత ఇప్పుడు ప్రపోజల్ ఇద్దరికి ఏం చెడిపోదు, కంబైన్డ్గానే ఉంటున్నారు, కంబైన్డ్గానే ఉంటారు కూడా. ఇంకా 2-3 సార్లు కూడా కేంద్రం కూడా బాగా సహకరిస్తుంది. అందుకని అన్ని పనులు 90% అయిపోతున్నాయి. రాజకీయంగా మెరుగుపడ్డా పవన్ కళ్యాణ్ గారు? మెరుగుపడ్డారుగా. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? మంచిగా చేస్తున్నాడు అందరికి. ఆయన పవన్ కళ్యాణ్ కోసం మనం మాట్లాడే వాస్తు లేదు, మరి ఏం చేసి లేదు. ఆయన సూపర్, ఆయన సూపర్. ఆయన కోసం మనం తప్పుడుగా మాట్లాడడానికి లేదు, ఆయన కోసం విమర్శించడానికి లేదు. ఆయన డెవలప్మెంట్ బాగుంది, బాగుంది. అన్ని గిరిజనులు రోడ్లు అన్నీ వేయించాడు, ఎవరు వేయించాడు రోడ్లు? రాజకీయంగా మెరుగుపడ్డారు ఆయన సూపర్. ఆయన మొన్న మాట్లాడితే ఏమన్నారంటే ఈ 5 సంవత్సరాలు అపోజిషన్గా అధికారం మాట్లాడడానికి అధికారం కూడా లేదు, వైసీపీకి ఇవ్వం కూడా అంటున్నారు. అంటే జనసేన పార్టీ కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చున్నా మాట్లాడే అధికారం ఉండేది. అవును. సో ఇప్పుడు లేదు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చూద్దాం, అది చూద్దాం, ఎదురు చూడాలి కదా. సార్ తెలంగాణ కూడా ఈసారి పోటీ చేస్తారు. మనకు పక్క రాష్ట్రానికి మన సంబంధం లేదు. ఎంత ప్రభావం ఉంటుంది? ఆయన రాష్ట్రంలో కదా ఎప్పుడు ఇడిపోయిందో అప్పటి నుంచి దరిద్రం నాకు. దాని మీద ఇన్ఫ్లుయెన్స్ లేదు నాకు. ఎలా ఉంటుంది? కూటమి సింగిల్గా వెళ్తారా, కూటమికి వెళ్తారా? ఎవరు? పవన్ కళ్యాణ్ డబ్బులకి వెళ్ళినా సింగిల్కి వెళ్ళినా ఒకటే ఫులేది. సీఎం అవుతాడు. బాగా చేస్తున్నాడు. సినీ ఫీల్డ్ ఏముంది, ఆయన సినీ ఫీల్డ్ ఓకే. ఇప్పుడు వచ్చినాక ఇంకా తెలుసుకొని ఇంకా డెవలప్ చేస్తున్నాడు. పర్లేదు. పవన్ కళ్యాణ్ గారు సూపర్ ఉంది. సూపర్. పర్సనల్గా నేను చూసా కాబట్టి. ఆయన మనం మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాలు వైసీపీకి అపోజిషన్ పార్టీ అధికారం కూడా ఉండదు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? మాట్లాడడానికి చేయడానికి అపోజిషన్ పార్టీ అధికారం కూడా ఉండదు. జనసేన కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చున్నా అధికారం వచ్చేదేమో అపోజిషన్గా మాట్లాడడానికి, ఇప్పుడు అధికారమే లేదు అంటున్నారు. ఓకే. దాన్ని ఏముందని వస్తారు కదా నెక్స్ట్ టైం, అప్పుడు వాళ్ళు మాట్లాడతారు. ఏంటి ఇప్పుడు ఆయన తెలంగాణలో కూడా పోటీ చేస్తారంట? వచ్చాం కదా. లేదన్న, తెలంగాణ ఎందుకన్నా మన ఏపీలో చేసుకోక ఎందుకు తెలంగాణతో మనకి అక్కడ ఏమైనా ప్రభావం చూపించిద్దని అనుకుంటున్నాను. లేదన్న, నేనైతే కూటమికి వెళ్తారు అనుకున్నా, సింగిల్గా వెళ్తారు అక్కడైతే సింగిల్గా వెళ్తారు అనుకుంటున్నా. మరి చెప్పారుగా మొన్న మీటింగ్ ఆయన ఒక మాట అన్నారు, మన తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే తెలంగాణలో ప్రాంతీయ భేదం పోవాలి, ఆంధ్రాలో కులభేదం పోవాలి అన్నారు. అది నిజం అన్న. కులభేదాలు పక్కా పోవాలి. మన ఆంధ్రప్రదేశ్లో అనేది కులభేదాలు ఏమి ఉండకూడదు. మంచిగా అందరు కలిసి కట్టుగా ఉంటే. ఆయన ఇన్ కేసు అక్కడ ఏదైనా పోటీ చేస్తే సేమ్ అయ్యే అవకాశం ఉంది అక్కడ కానీ ఇక్కడ కానీ సింగిల్గా పోటీ? లేదు, ఎక్కడా లేదు. ఓవరాల్గా ఆయన మీద ఒక మాటలో చెప్పాలంటే సింగిల్గా చేయొచ్చు, బట్ ఏంటంటే ఇంకా ఫ్యూచర్లో రావచ్చు. ఇప్పుడల్లా చెప్పలేము, ఫ్యూచర్లో అయితే పక్కా. జంగల్ రాజు లేదు, బొంగల్ రాజు లేదు, ఏమి పని లేక ఆయనకి ఏమి మాట్లాడలేక ఆయనకి ఏమి తోసక పక్కన మరి సైడ్ నుంచి సలహాదారులు ఇచ్చేస్తున్నారో, లేకపోతే ఆయనకు వచ్చిన బుద్ధి పుట్టింది మాట్లాడుతున్నాడో కానీ అసలు అది ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒక రకం చూస్తే మామూలుగా మనకే విసుగుదే అవుతుంది అది. అంతేగాని ఆయనకి అసలు అంత తెలివితేటలు కూడా లేవని అనిపిస్తుంది. ఒక్కోసారి ఆలోచిస్తే ఇదేంట్రా ఎలా మాట్లాడాడేంట్రా అనిపిస్తుంది. ఆ ధోరణిలో మాట్లాడుతున్నాడు.
ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఎప్పుడో 3 సంవత్సరాలు ఉండే అసలు అనవసరం ఉండేది. ఇప్పుడు ఆయన పాదయాత్రలు కాదు 1000 పాదయాత్రలు చేసిన రాలేడండి. కూటమి వచ్చి మంచి ఏం జరగట్లేదు అనేసి అంటున్నారు. మంచి జరగడే నోరు మాటగా మామూలుగా చెప్పడానికి ఏమైంది, పెద్దాడు చెబుతాడు, చేస్తే తెలుస్తుంది. మోసేవాడికి తెలుస్తుంది గాడిద బరువు అని. రాష్ట్రంలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది అంటున్నారు. ఏమీ లేదు, బ్రహ్మాండంగా జరుగుతుంది మామూలుగా రాష్ట్రం. రౌడిజం కానీ లేకపోతే లోకబ్దిత్తులు కానీ అన్యాయాలు కానీ ఎక్కువ జరుగుతున్నాయి అని చెబుతాడు. ఇంకా అంతకంటే ఎక్కువ జరిగినాయి. అప్పుడు అనంత్ బాబు కానీ అసలు నారా లోకేష్ బాబు అని కొట్టినటువంటి నాయకుడు లేడండి ప్రస్తుతానికి. అట్టగానే చెబుతారు ఏమన్నా ఊరికని అమ్ముకుంటే రుజువు చేపించి చూపించండి, అప్పుడు తెలుస్తుంది కదా. ఒకటిదేనండి, పాదయాత్ర చేసుకుంటే మంచిదే, చేసుకొని ఎన్ని అది చేసుకున్న కొందికి ఇంకా మంచిది. అది ఇంకా ఎంత పాదయాత్ర చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచిది అన్నమాట, అంతకంటే ఇంకే లేదు. అది ఈసారి మళ్ళీ మామూలు కూటమేనండి. నిజాయితీ గల నాయకుడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఎవరైనా కానీ చిన్న చిత్తగా విమర్శలు చేసినా కానీ ఆయన పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. 2 సంవత్సరాలు అవుతుందండి డిప్యూటీ సీఎం. ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? ఆయనది గ్రామాల్లో కదబ్బా, గ్రామాలు బాగానే గ్రామాలు చూస్తున్నాను నేను గ్రామాల్లో చక్కగా సిమెంట్ రోడ్లు వేశారు. ఇప్పటివరకు మట్టి రోడ్లు ఉన్న ప్లేసుల్లో గ్రామాలంటేనే గుంతలతో ఉంటాయి. అక్కడ 1 కిలోమీటర్ వేసేసి మొత్తం వేసేసాం, ఇలా అయిపోయింది అలా అయిపోయింది అనేసి అంటున్నారు అపోజిషన్. అక్కడక్కడ ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి, అంతేగాని మ్యాక్సిమం అయితే చేస్తూనే ఉన్నారు. ఇంకా అక్కడ అరాకొర చేయాల్సినవి ఉన్నాయి. ఆయన దృష్టికి వెళ్ళిందల్లా ఎవరికైనా కానీ ఒకవేళ విషయం తెలియని ఏమైనా ఉంటే తెలిస్తే వెంటనే చేస్తున్నారు వాళ్ళు. ఖచ్చితంగా గారు ఏమంటున్నారంటే ఈ 5 సంవత్సరాలు అపోజిషన్కి అధికారం కూడా లేదు, అపోజిషన్ అదే మాట్లాడడానికి అధికారం కూడా లేదంటున్నారు. దాని మీద అంటే జనసేన కంటే 1 సీట్ ఎక్కువ వచ్చినా అపోజిషన్ అధికారంగా మాట్లాడడానికి వీలుండదు, ఇప్పుడు అది కూడా లేదంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అయితే గతంలో ఈయన ఆటలేగా మరి అయ్యి చంద్రబాబు నాయుడు నీకు అక్కడ నుంచి 4 సీట్లు నేను తీసేసుకుంటాను, అప్పుడు నీకు మాట్లాడే హక్కు కూడా ఉండదు అని అతను అన్నమాట. అది అసెంబ్లీలో ఉండి ఇప్పుడు 11 సీట్లు వచ్చి నేను మాట్లాడతాను, నాకు అపోజిషన్ ఉందంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు పడిపోయావు? ముందు అది ఆలోచించాలి కదా, కామన్ సెన్స్ ఉండాలి కదా. ప్రజలు అంత ఇదిగా ద్వేషించే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు? ఎందుకు 151 అని గింజుకున్నావు? కానీ ఆ గింజుకుంటూ ఈ ప్రాసెస్లో వేరే పార్టీలో వాళ్ళని కేసులు పెట్టడాలు, వాళ్ళని బూతులు తిట్టాలు, వల్గర్ లాంగ్వేజ్, ఆడవాళ్ళు కూడా అసలు చండాలం. సార్ ఇప్పుడు ఏంటి సార్ మరి పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా మెరుగుపడ్డారు? చాలా మెరుగుపడ్డారు. ఆయన ఇప్పుడు అంతకుముందు కొన్ని అపోహలు ఉన్నాయి. ఈయనకి అనుభవం లేదు, ఈయన నాయకుడు కాలేడు అని కొంతమంది మాట్లాడారు. ఇప్పుడైతే కాన్ఫిడెంట్గా ఆయన ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్నాడు, ఆయన చేసి చూపిస్తున్నాడు. ఆయనకి ఇచ్చిన 5 శాఖలు చేసి చూపిస్తున్నాడు. కాబట్టి అన్నీ కూడా బెటర్మెంట్గా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. కాబట్టి నమ్మొచ్చు ఆయనకి నెక్స్ట్ టైం ఆయనే సీఎం అవ్వాలనుకున్నా కూడా ఆయన్ని పోటీ జనాలు నమ్మొచ్చు. పవన్ కళ్యాణ్ అభిప్రాయం అయితే మాకు బాగలేదండి. 2 సంవత్సరాలు అవుతుంది డిప్యూటీ సీఎం అయినా, ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? ఆయన వల్ల ఒరిగింది అయితే ఏది లేదు, ఏం లేదు. మరి ఆయన మొన్న మాట్లాడితే ఏమంటున్నారంటే ఈ 5 సంవత్సరాలు వైసీపీ జగన్ గారికి అపోజిషన్ పార్టీ మాట్లాడే అధికారం కూడా లేదు అంటున్నారు. ఎందుకు లేదు, ఉంది. ఎందుకంటే వాళ్ళకి 11 సీట్లు వచ్చింది కదా, జనసేన కంటే 1 సీట్ ఎక్కువ వచ్చినా మాట్లాడే అధికారం ఉండేది అపోజిషన్కి. అపోజిషన్ మాట్లాడే అధికారం కూడా లేదన్నారు పవన్ కళ్యాణ్ ఉంది. వాళ్ళే కూడా అంటున్నారు, ఇవ్వకపోతే అవ్వదు. ఏంటి తెలంగాణలో ఆయన పోటీ చేస్తారంట పవన్ కళ్యాణ్ గారు, అక్కడ ఏమైనా ప్రభావం ఉంటుందా? ఇక్కడ చేయలేనిది అక్కడ ఏం చేస్తాడండి? అదే అలాగే అంటున్నారు రోజా గారు, ఇక్కడే పీకలేంది అక్కడే లేని చేస్తాడు అన్నది ఆర్కే రోజా కామెంట్ చేసింది. ఆ కామెంట్ ఆ కామెంట్ అయితే బాగుంది. ఏంటి మరి ఎందుకు రాష్ట్రంలో ఏం జరిగినా మొదట విమర్శించేదాన్ని ప్రశ్నించేదాన్ని ఎందుకంటే? ప్రశ్నించేవాడు లేకపోతే అధికారంలో ఉన్నవాడు ఏదైనా చేసుకొని పోతాడు. కానీ అది కరెక్ట్ అయితే చెయ్యాలి. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే ఏం చేయట్లేదు అంటారా? ఆయన వల్ల అయితే ఒరిగేది ఏం లేదు. రాజకీయంగా మెరుగుపడ్డారా? అదైతే పూర్తి నమ్మకాలు లేవు.